కానీ ఇవాళ కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 3500 ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఇవ్వాలని ప్రతిపాదన చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను. కనుక ఇవాళ మా మోత్కూరులో ఆర్టీసీ డిపో పెట్టడానికి గౌరవ మంత్రివర్యులు కూడా వారు సహకరించడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు పంచాయతీ శాఖ మంత్రులు సీతక్క గారు అప్పీల్ చేస్తా ఉన్నా నేను. పోయినసారి ఉన్న గవర్నమెంట్ మొత్తం కంకర్రాలు కూడా ఏరుకుని ఈసారి గెలిస్తే ఆ రోడ్ల మీద కంకర కూడా అమ్ముకుందరు. ఆ పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే చెప్తున్నా అధ్యక్ష, నేను ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, నా ఏరు పక్కన రోడ్డు, నా ఊరు పక్కన ఏరుంది. ఆ ఏట్లే 3 కిలోమీటర్ల రోడ్డు వేసిన నాడు ఏట్లే. ఇదేంటంటే ఇగో ఈ భాగం కేసీఆర్కు, ఈ భాగం కేటీఆర్కు, ఈ భాగం హరీష్ రావుకు, ఈ భాగం జయశ్రెడ్డికి, ఈ భాగం కవితకు, మొత్తం భాగం నాకు. రారి రా నా ఇంటర్ కారుచుకొని రాడికి రారి, నేను రోడ్డు చూపెడతా రారి. నేనే చెప్పినా అధ్యక్ష ప్లీజ్, నేనే చెప్పినా ఎన్నికలైన తెల్లారి దీన్ని మొత్తం దోవేస్తానని చెప్పినా. ఇప్పుడు చూసుకోపోరు మొత్తం దోవేసిన. సామ్యాల్ గారు ప్లీజ్. దట్ ఈజ్ మందుల సామ్యాల్, దట్ ఈజ్ డెమోక్రసీ. అందుకోసమనే మీ ఇసుక బేరం బంద్ కావాలి, మీ వ్యవస్థ బంద్ కావాలి. సీతక్ గారి మనం చేస్తున్నా నేను. మొత్తం నియోజకవర్గం వెనుకబడిపోయింది, దానికి రోడ్లు మంజూరు చేయాలి. గౌరవనీయులు మా వెంకరెడ్డి మినిస్టర్ గారికి నేను ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు 70,000 రూపాయల 70 కోట్ల రూపాయల రోడ్లు మంజూరు చేసిన వారికి ధన్యవాదాలు. ఒక నిమిషం మకన్ సింగ్ 1 మినిట్ క్లోజ్ చేయి. మాకు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆ మున్సిపాలిటీ ఎందుకు చేసారో గాబరా చేసిరు. వచ్చే 20 కోట్లు 20 కోట్లు లేవు, 20 రూపాయలు లేవు. మొత్తం శతగుప్పలు అయినా చూస్తేనే మున్సిపాలిటీలు ఉన్నాయి. వాళ్ళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకోసమనే మున్సిపాలిటీలను కూడా నదరేసి మమ్మల్ని ఆ నియోజకవర్గాన్ని కాపాడాలని మనం చేస్తున్నాను నేను. హైదరాబాద్కు సంబంధించి ఒక మాట మారుతా, ఎందుకంటే నేను ఎస్సీని కాబట్టి, హాస్టల్ చదువుకున్నా కాబట్టి చెప్తున్నా నేను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956లో మోంజే మార్కెట్ హాస్టల్ ప్రారంభించడం జరిగింది. అది పోయిన 10 ఏళ్ళుగా పట్టించుకున్న నాదులు లేడు. కాచిగూడ హాస్టల్ 1973లో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రారంభించడం జరిగింది. అది కూడా పోయింది. ఇంకొక మాట, యూనివర్సిటీలో చదువుతున్న ఈ దళిత విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా మెస్ ఛార్జీలు 1500 ఇస్తూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నా నేను. మినిమం వాళ్ళకు ఒక 5,000 రూపాయలు మెస్ ఛార్జీలు వేయాలని కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా నేను. అందుకోసమనే ఇక్కడ ఇంకోటి, గౌరవనీయులు గత ప్రభుత్వం 2 యూనివర్సిటీలు ఇచ్చింది. ఆ యూనివర్సిటీలో రిజర్వేషన్ లేవు.